₹1,70,00,000 దొరికింది లోన. 1,70,000 మంగళగిరి. ఇది ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చారా బాగా వచ్చి మొత్తం ధరివేశారా? కాదు ఎవరికైనా దొరికిందా నీకు తెలిసి? ఇక్కడ కూడా దొరక ఈ చెట్టు దగ్గర ఇక్కడ ఈ చెట్లు ఉన్నాయి. ఊరి భగవంతుడా, ఇక్కడ జల్లెడ పెట్టారు వజ్రాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ విహారీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రెజెంట్ ఎక్కడ ఉన్నాం తెలుసా? మనం ప్రెజెంట్ వచ్చేసరికి తెలంగాణలో ఉన్నాం. తెలంగాణ నుంచి మేళ్ల చెరువు, చింతలపాలెం, అక్కడ నుంచి కోళ్ళూరుకి అయితే వెళ్తున్నాం ఈరోజు. కోళ్ళూరు అంటే అందరికి గుర్తొచ్చేది పంతులు గారి చేను, అంటే ఒక వజ్రాలు. కానీ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం వెంకటాయపాలెం, ఆంధ్ర నుంచి వెంకటాయపాలెం, అక్కడ నుంచి కోళ్ళూరుకి వచ్చాం. కానీ ఈరోజు తెలంగాణ, అక్కడ నుంచి చింతలపాలెం, అక్కడ నుంచి కోళ్ళూరుకి, అంటే తెలంగాణ నుంచి జనాలు ఎలా వస్తున్నారు ఇక్కడికి అనేది మీకు చూపించడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో అంటే మామూలుగా ఉండదు, ఇది కూడా ఒక పెద్ద సాహసమే. నదిలో చాలాసేపు, గంట సేపు బోటు ప్రయాణం కూడా చేయాలి, చాలా ప్రమాదకరం. ఇంత కష్టపడి అసలు జనాలు ఇక్కడ దాకా ఎందుకు వస్తున్నారో అర్థం కావట్లేదు. కొంతమంది దొరుకుతున్నాయి అంటారు వజ్రాలు, కొంతమంది దొరకట్లేదు అంటారు, కొంతమంది అమ్మేమంటారు, కొంతమంది ఎవరు కొనేవాళ్ళు లేరంటారు. ఇలా 100 రకాలుగా మాట్లాడుకుంటారు. ఆ న్యూస్ అనేది జనాల్లోకి బాగా స్ప్రెడ్ అయిపోయింది. సో ఆ ప్లేస్ దగ్గరికి ఇప్పుడు మనం ఈ చింతలపాలెం ఉంది కదా, తెలంగాణ రోడ్డు, అలా అయితే మనమైతే ఇప్పుడు కోళ్ళూరు అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. అయితే మనం అక్కడికి వెళ్ళడానికి బోట్ లో వెళ్ళాలి. ఆ బోట్ కూడా మనకి ఎంత ఛార్జ్ చేస్తారు, బండికి అయితే ఎంత ఛార్జ్, మనకైతే ఎంత ఛార్జ్ అవుతుంది, మొత్తం A to Z డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో మీకు అందిస్తాను. ముందు ఆ పంతులు గారి చేను లాస్ట్ వీడియోలో మీకు కొంచెం చూపించారు కదా, ఈ వీడియోలో చాలా వరకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ ఏరియా కూడా మొత్తం ఎట్లా ఉంటుందో మీకు క్లియర్ గా ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా అయితే మనం తొందరగా వెళ్ళిపోదామండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే మనకి బోట్ అనేది తొందరగా వస్తుంది, తొందరగా వెళ్ళిపోవచ్చు, మన టైం కూడా సరిపోతుంది వీడియో తీయడానికి. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్దాం పదండి. ఒక దారి, ఆ దారి అడిగితే ఏ జనం వస్తున్నారా? జనం వస్తున్నారా? నిన్న ఏది ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చారా బాగా వచ్చి మొత్తం ధరివేశారా? ఈ బైకులకి గాలి పోలీయటం, గొడవలు చేశారు వాళ్ళు. దొరికే వాళ్ళకి దొరుకుతున్నాయి బాబు. రీసెంట్గా ఎవరికైనా దొరికిందా నీకు తెలిసి? వాస్తవం, దొరికే వాళ్ళకి అదృష్టం, ఇది అదృష్ట జాతకం, ఇదేమో అక్కడ ఇంట్లో దొంగతనం కాదు. అంతే, నేరం కాదు. ఇప్పుడు వచ్చే ఎవరైనా ఎరుకోవచ్చు. ఇక్కడ కూడా దొరక ఈ చెట్టు దగ్గర ఇక్కడ ఈ చెట్లు ఉన్నాయి. ఏదైనా తవ్వుకుంటారు, ఏదో దొరుకుతుంది నాశ. ఇప్పుడు దొరికి వచ్చారు, ఏదో దొరుకుతుంది నాశ. అంతేలే, వజ్రం దొరికినాడు ఏం చేయాలి? చూపిలే ఆడ 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 దాచిపెట్టుకుంటారు. కానీ ఇక్కడ కూడా దొరికింది, 1,70,00,000 దొరికిందంట ఇక్కడ వజ్రం. ఇందాక 70గా ఇవన్నీ ఎత్తులు కానీ 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000 కొద్ది కొద్ది రాళ్ళు. అది ఏదైనా ఒక 5,00,000 లోపు అయితే దొరుకుతున్నాయి. 5,00,000 లోపల దొరుకుతున్నాయి. కానీ ఇంకా ఇవన్నీ అంతా 1,70,00,000 అండి మాటలా. మరి ఇప్పుడు అట్లా కాదు, ఏంటంటే ఎత్తులు చెప్పుకోవటం. ఈ సైజు రాళ్ళు దొరుకుతున్నాయా? ఈ సైజులో ఏ బుట్ట బుట్టయా? అంతే ఉంటాయి వజ్రాలు, ఇంకా చిన్నవి. ఇప్పుడు ఆ సైజులో ఎదురుతాయి. ఈ క్యారెట్లు, 2 క్యారెట్లు, 3 క్యారెట్లు ఇట్లా. అప్పుడు బ్రిటిష్ వాడు తరుణంలో వాడు జల్లెడ పెట్టుకొని రాగిపోయిన ఇక్కడ జల్లెడ పెట్టారు వజ్రాలు. బ్రిటిష్ వాళ్ళ? బ్రిటిష్ ప్రభుత్వం అంటే మహాత్మా గాంధీ ఆ టైంలో. అయితే ఇప్పుడు ఏదన్నా నీ పోటోడికి నా పోటోడికి చిన్న ప్రభుత్వం కానొస్తుంది. అదేలే. అంతేగాని ఒకటింటి ఇప్పుడు నా ఇంటి, ఇప్పుడు నువ్వు వచ్చావు అడుగుతున్నావు తాతయ్య ఏందని, నా ఇంటి నేను దొంగతనం చేస్తున్నావు. ఆ పాత్ర ఎవరు ఇష్టం వాళ్ళు ఏరుకున్నంతసేపు ఏరుకోవటమే, దొరికితే దొరికింది, లేదలేదు. అక్కడ చూసారా, కొంతమంది ఒక 3 కలిసి తవ్వుతా ఉన్నారు. వాళ్ళు మాత్రమే ఉన్నారు అక్కడ. వీళ్ళు ఏంటంటే గుంపులో కాకుండా సపరేట్గా వచ్చి ఒక కొండ మీద తవ్వుతున్నారు. ఇప్పుడు ఇందాకలో ఒక ముసలాన్ని అడిగాం కదా, ఈ కొండ మీద ఎందుకు తవ్వుతున్నారంటే 1,70,00,000 వజ్రం మంగళగిరి ఆయనకు దొరికిందంట. సైలెంట్గా వెళ్ళిపోతున్నారు. తవ్వినంతసేపు తవ్వారు. అదిగోండి, ఇప్పుడు ఏకంగా పడవే తెచ్చుకున్నారు వీళ్ళు. వేరే ప్లేస్కి వెళ్తున్నారా? ఇప్పుడు పడవలో వెళ్ళిన వాళ్ళు ఇది మొత్తం దువ్వారు. అంటే వాళ్ళు రోజు కొంచెం కొంచెం తవ్వుతారంట. ఇప్పుడు ఆ కోలూరు పంతులు గారి చేనికి వెళ్ళిపోతున్నారు.
ఒక్కసారి ఈ ప్లేస్ మొత్తం చూసి నాకైతే మైండ్ పోయింది. మొత్తం దవ్వారు అడవి. ఊరి అడవి పందులు అయ్యాం కదరా, ఒక తోట తవ్వి ఆపేస్తే. ఊరి ఎక్కడ 1,70,00,000 వజ్రం దొరికింది ఏడా? ఏం చూసారా, ఏకంగా 10 కోట్లు అని చెప్తున్నాడు. ఇలాంటి ముసలోళ్ళు ఏంటంటే వచ్చిన వాళ్ళకి అలా మాటలు చెప్పడం వల్ల వాళ్ళకి ఆశ పుట్టి వస్తూనే ఉన్నారు. కెమెరా పెడితే చెప్పట్లేదు, కానీ సైలెంట్గా మేమైతే ఆయన మాటలు రికార్డ్ చేస్తున్నాం. మరి అందరూ ఆడికి వెళ్తారుగా కూర్చోడానికా? ఇక్కడ కూర్చొని ఆగి దొరుకుతుందా అలా కూర్చుంటానికి కూర్చోడానికి ఆడేం దొరుకుతుంది. దొరికితే బొమ్మరిగిరి బొమ్మ పంటాడు. అంటే ఏంది ఇంత ముందే ఉన్నది తోట, లేకపోతే ఏం కాదు, ఇది కూడా పంతులు గారు చేయనా? పంతులు గడ్డి కాదు, కోహులూరు కోహ్లీ దొరికింది ఏడా ఎనక పెద్దల ఒకరికేం దొరికింది ఇప్పుడు దాకా ఏడా? ఒకరికేంది చాలా దొరికింది. చూసినా నువ్వు నిజంగానే? చూశాడు, పట్టుకున్నాడు కూడా. ఇక్కడికెక్కడ 4 ఇక్కడే 1,70,00,000 దొరికింది లోన. 1,70,00,000 మంగళగిరి వాళ్ళకా? మొత్తం లోపల కూడా దొరికే ఉందిలే, బాగా గట్టిగా, బాగా కష్టపడ్డట్టున్నారుగా. రాలసందు రాళ్ళ కింద, అందుకని రాళ్ళ కింద దొరికింది. ఎందుకు వజ్రం రాళ్ళ కిందే ఉండిద్దా? చూసినా పట్టుకున్నప్పుడన్నా? చాలా సార్లు. నీకు ఎప్పుడు తగలేదా బాబాయ్? మరి నాకేడ తిరుగుతుంటావుగా మేకలకి? నాకు ఆ జాస లేదు, మేకలు చేసి మేకలే నాకు 2 రూపాయలు. ఊరకు అప్పుడప్పుడు కూర్చొని అక్కడ ఆరాయి రాయి దొరకొచ్చుగా. నేనేం చూడండి, నా మేకల పని వాళ్ళు ఎక్కడ దొరికితే చూస్తాయి. మేకల డబ్బులు చాలంటావు మనకి? నేల డబ్బులేదు కాదు, వాటి మీద తిట్టుంది కానీ ఎటు మీద లేదు. నాకు నేల కాసుకుంటా వచ్చి వాళ్ళకి పేరు చూడటం కింద ఎట్టుందా ఏందని పాపం వాళ్ళకి నువ్వేం చెప్పింది ఇక్కడ దొరికిందని? వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళు తెలుసా వాళ్ళకి? దొరికిన కూడా ఉంటారు. అలా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఏంటంటే ఇక్కడ వజ్రాలు దొరికాయని ఇలాంటి ముసలోళ్ళు ఒక 4 ఉన్నారు కదా, అక్కడొక్కరు కూర్చొని వాళ్ళు చెప్పడం వల్ల వచ్చిన వాళ్ళకి ఆశ పడుతుంది. ఈసారి దొరకకపోతే ఏంటి, ఇంకోసారి వచ్చి మళ్ళీ ఎతుకుదాము, అప్పుడు దొరకకపోతే ఏంటి మళ్ళీ వద్దామని వాళ్ళు వస్తూనే ఉన్నారు ఇంకా. కానీ అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం నాకు కూడా తెలియదు. కానీ ఆయన చెప్తుంటే ముసలాయన నాకు కూడా ఆశ పడుతుంది, నేను కూడా 2 రోజులు వచ్చి ఎత్తుకుంటే బాగుండేమో అని. మళ్ళీ ఒకవేళ దొరకకపోతే దాన్ని మించిన టైం వేస్ట్ ఇంకోటి లేదు. వాళ్ళ మాటలు నమ్మకూడదు మనం. పడవలోకి ఏంటంటే కొంతమంది బండ్లు కూడా తీసుకుని వెళ్తారు, కొంతమంది ఏంటంటే అదిగోండి ఆ ఒడ్డునే అదిగోండి దించుకుంటున్నారు చూసారా. అక్కడ ఒడ్డు మీద చాలా మంది వెయిట్ చేస్తున్నారు చూడండి. అదిగోండి ఆటోలు, కార్లు, బైకులు చూసారా ఎన్ని ఉన్నాయి ఆ పైన. వీళ్ళందరూ తెలంగాణ నుంచి పులిచింతల డ్యామ్ చూసారా, ఆ డ్యామ్ మీద నుంచి వచ్చి బండ్లు మొత్తం అదిగోండి ఆటోలు చూసారా ఎన్ని ఉన్నాయి ఆ పైన, ఇంకెక్కడ దాకా వస్తాయి. కృష్ణానది పక్కన అక్కడ పెట్టుకుంటారు. ఎన్ని రోజులైనా బండ్లు అలాగే ఉంటాయంట. వీళ్ళు 2 రోజులు 3 రోజులు ఉంటారు. అందరి దగ్గర పెద్ద పెద్ద బ్యాగులు, ఫుడ్ చూసారా ఎంత ఫుడ్ తెచ్చుకుంటున్నారో. 2 రోజులు ఉంటారు వాళ్ళు ఇంకా. మనం ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్ర లోపలికి వెళ్తున్నాము. అది కూడా దూరంగా కొండ కింద పట్టలు ఉన్నాయి చూసారా తెల్లగా చిన్నవి, అదే కోళ్ళూరు పంతులు గారి చేను. చాలా మంది ఉంటారంట అక్కడ, వెళ్దాం. ఈ పులిచింతల డ్యామ్ కట్టడానికి ఏంటంటే ఇక్కడ ఉన్న ఒక 40 గ్రామాలు 40 ఊర్లు ఖాళీ చేయించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. ఆ ఊర్లో చెట్లు ఉంటాయి కదా, తాడి చెట్లు, అవన్నీ కూడా ఇప్పుడు బయటపడ్డాయి. ఎదిగోండి అన్నీ సగానికి విరిగిపోయి ఉన్నాయి. ఫ్రెండ్స్ మనమైతే దగ్గరికి వచ్చేసాము. అయిగోండి చాలా దగ్గరకు వచ్చేసాము. కనిపించేదే ప్లేస్, మెయిన్ ప్లేస్. వీళ్ళు ఏంటంటే నీళ్ళు తక్కువగా ఉన్నప్పుడు ఆ ఇసుక దిబ్బలు, మట్టి దిబ్బలు బయటపడతాయి కదా, ఆ టైంలో ఎండాకాలం అంతా వచ్చి బాగా ఎత్తుకుంటారు. ఇప్పుడు వర్షాకాలం కదా, డ్యామ్ గేట్లు కూడా ఓపెన్ చేశారు. అందరూ వెళ్ళిపోతారు 2 రోజుల్లో.
ఫ్రెండ్స్ అదిగోండి మనకి దూరంగా పులిచింతల డ్యాము, ఆ కొండ ఎడ్జ్ ఏదైతే ఉందో అక్కడే డ్యామ్ అయితే ఉంటుంది. మనకి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి నీళ్ళు వస్తాయి, నాగార్జున సాగర్ నుంచి ఈ పులిచింతలకు వస్తాయి, ఇక్కడ నుంచి విజయవాడ వెళ్తాయి. ఫ్రెండ్స్ ఒకసారి వాళ్ళని చూసారా, ఆ ఇసుక తిప్పులు అవే నేను చెప్పింది, అంటే మట్టి కుప్పలు. బ్రిటిష్ వాళ్ళు జల్లెడ పట్టుకొని పోయిన తర్వాత కుప్పలు అలా పడ్డాయి, మట్టి కుప్పలు. గట్టిగా వర్షాలు పడ్డా నాగార్జున సాగర్ గేట్లు ఓపెన్ చేసినా అవన్నీ నిండిపోతాయి. ఎండాకాలం మాత్రమే ఓపెన్లో ఉంటాయి. వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఆశతో దొరుకుతాయని. ఇప్పుడు నా పక్కన వాళ్ళు ఇందాక చెప్పలేదు వాళ్ళెవరికో దొరికిందంట అని, వాళ్ళు పోయి ఇంకో నలుగురికి, వాళ్ళు ఇంకో నలుగురికి అలా స్ప్రెడ్ అయిపోయి విని మనకు కూడా దొరుకుతుందేమన్న ఆశతో పనులన్నీ మానేసి ఖాళీగా ఇక్కడికి వచ్చి ఎత్తుక్కుంటా ఉంటారు. కొంతమంది ఏంటంటే అదే పనిగా నెలలు 2 వారాలు 3 వారాలు అదిగోండి అలా గుడిసెలు వేసుకొని వర్షాలు పడ్డా ఇబ్బంది ఉండకూడదని అన్నం కూరలు వండుకొని మరీ అక్కడే ఉండి వెతుక్కుంటా ఉంటారు. ఇక్కడ ఎంతమంది జనం ఉంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంది ఉన్నారు అనుకున్న దానికంటే. దీంట్లో ఒక్క నిమిషం కట్టు. తెలంగాణ అయితే మనం ఎప్పుడు ఇదేగా, ఇదైతే పోదు, ఇదైతే పోదు ఎప్పుడైతే. తెలంగాణ అయితే పోయింది, వచ్చిన దారిలో అయితే పోయిద్దిలే. మేము కూడా బండ్లు ఆడ పెట్టినారు, అందుకే పెట్టుకుంది, అందుకే లాంగ్ అది. అటుపక్క ఇబ్బంది, అడవుల్లో నుంచి కొండల నుంచి వెళ్ళలేరు. మీ గారికి ఏముంది, అడిగి పోవాలని ఎంత ఇబ్బంది పడుతున్నాను. ఇటు దిగు, ఇట్లా వదిలేదా? అట్లా వదిలేదులేరా. మళ్ళీ ఎవరైనా తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి ఒక 10 మంది వచ్చి ఫోన్ చేశారనుకోండి, మళ్ళీ పడవేసుకొని అప్పుడు వెళ్తాడంట ఆయన. ఎందుకే మీకు డబ్బులు ఎంత తీసుకున్నాడో చెప్పలేదు కదా. ఒక మనిషికి 100 రూపాయలు తీసుకొచ్చి వదిలిపెట్టినందుకు, మళ్ళీ తిరిగి వెళ్తే 100 రూపాయలు. అరే 400 ఉంటీరా, 400 కావాలిరా. సరిగా 500 చిల్లర ఎవడెత్తాడు, 400 చిల్లర అంతేనా, ఒకటేనా? నెంబర్ చెప్పింది అందరా నా డబ్బులు లేడీస్ వచ్చారు. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా బాగా తీశాను. ఈ వీడియో కాదు, ఇప్పుడు ఇక్కడ వజ్రాలు ఏరుకుంటున్నారు చూసారా, వాళ్ళందరి దగ్గర రాళ్ళు ఎలా ఉన్నాయి, ఒక్కళ్ళ దగ్గర వజ్రం ఉందా లేదా అని అందరి దగ్గర చెక్ చేశాను, వీడియో తీశాను. వాళ్ళు మాట్లాడుకునే మాటలు కూడా రికార్డ్ చేశాను. నెక్స్ట్ వీడియో రాబోతుంది, మెయిన్ వీడియో అదే, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ అందరిని అడిగాను, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అయితే చెప్తున్నారు. కొంతమందికి దొరికింది అంటున్నారు, కొంతమందికి దొరకలేదు అంటున్నారు, కొంతమందికి ఇదే వజ్రం అని మాకు చూపిస్తున్నారు. కానీ మాకైతే అస్సలు నమ్మబుద్ధే కావట్లేదు. కానీ రేపు వచ్చే వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. వీడియోకి అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.